అయితే రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు. ఏమని? ఎవరిపై మీ సమరం? ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తున్న ప్రజలపై యుద్ధం ప్రకటిస్తారా? ఉద్యోగ సంఘాల నాయకులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని పేసి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు నిన్న అంటే ఈయన ఏదేదో మోటివేషనల్ స్పీకర్ మాట్లాడినట్టు మోటివేషన్ చేద్దాము లేకపోతే ఇంకేదో చేద్దామనే కోణంలో ఆలోచిస్తున్నాడు. కానీ అసలు నిజంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో ఆ మాట్లాడినటువంటి మాటలకు మీకు కనీసం పొంతన ఉన్నదా అనే విషయాన్ని ఒకసారి ప్రశ్నించడం కోసం ఈ వీడియో చేస్తాను. అయ్యా, తనను కోసిన రూపాయి రాదని ఎక్కడ అప్పు పుట్టడం లేదని ఆయన స్పష్టం చేసిండు. ఆయనను రేవంత్ రెడ్డిని కోసినా కూడా రూపాయి ఎత్తలేదట, ఎక్కడ అప్పు పుడతలేట. అప్పు పుట్టాలంటే ఇప్పుడు రాకేష్ అనే వ్యక్తి వాళ్ళ దగ్గరకన్నా పోయి అయ్యా నాకు ఒక 10,000 కావాలి లేకపోతే నాకు 1,00,000 రూపాయలు కావాలంటే నన్ను నా మొహం చూసి ఇచ్చేటోళ్ళు అరే ఈ పిల్లగాడు మళ్ళీ తిరిగి ఇస్తాడు లేదంటే ఈ పిల్లగాడిని నమ్మి ఇవ్వచ్చు డబ్బులు అనుకుంటే ఇస్తారు. నీకు అప్పు పుట్టకపోతే అది ఎవరి బాధ అది? అంటే నువ్వు చేస్తున్నటువంటి పరిస్థితులు నువ్వు అప్పు పుట్టే విధంగా నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి నీకు అప్పు పుడతారు. నువ్వు తీసుకొచ్చేటి అన్నీ మందికి అప్పయ్యే పథకాలు కదా. కేసీఆర్ను నువ్వు ఎన్ని మాటలు అన్నావో అందులో ఏది సరిగ్గా పాటించడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ అప్పు పుడతలే అంటే అప్పు పుడతలే అని చెప్పుకోవడానికి మనకు ఉండాలి కదా సిగ్గు. నేను ఎంతమంది నా అప్పడిగినా అప్పు ఇత్తలేరు అంటే అర్థమైంది నీకు అప్పు ఇత్తలేరు అంటే నిన్ను ఎవడు నమ్ముతలేడు అని అర్థం. ఎవడు నిన్ను నమ్మేటువంటి పరిస్థితులు లేవని అర్థం. ఇక ఆయన ఏమంటాడు, నన్ను కోసిన రూపాయి రాదట. మరి రూపాయి నిన్ను కోస్తే రూపాయి రానప్పుడు నీ మంత్రులు నువ్వు హెలికాప్టర్లు వేసుకొని తిరగాల్సిన అవసరం ఏమున్నది? మీ మంత్రులు అరే ఏంది భయ్, హన్మకొండ పోతే హెలికాప్టర్ వేసుకొని పోతావు, నల్గొండ పోతే హెలికాప్టర్ వేసుకొని పోతావు, ఆదిలాబాద్ పోతే హెలికాప్టర్ వేసుకొని పోతావు, నిజామాబాద్ పోతే హెలికాప్టర్ వేసుకొని పోతావు. ఏడికి పోయినా హెలికాప్టర్లలో ఇద్దరు మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి దానికి డబ్బులు వస్తున్నాయి. వీడికి ఎందుకు డబ్బులు వస్తలేవు? మీ హెలికాప్టర్లో తిరుగుడికి అవుతుంది కదా లక్షల రూపాయలు, రోజుకు లక్షల రూపాయల ఖర్చు. మరి దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తలేవు. ఏ పథకం అమలు చేసినా అంటే చాలు ఇక మొత్తం అడ్వర్టైజ్మెంట్లతోని ఇప్పటి వరకు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ మెట్రో స్టేషన్లు ఏవైతున్నాయో మెట్రో స్టేషన్లకు కానీ మెట్రో పిల్లర్లకు కానీ మొత్తం అడ్వర్టైజ్మెంట్లు. కాంగ్రెస్ పార్టీ అని అది ఏం తీసుకొస్తే అది కొత్తగా పథకం తీసుకొచ్చిందంటే దానికోసం అడ్వర్టైజ్మెంట్. సమ్మక్క సారక్క జాతర వచ్చింది దానికో అడ్వర్టైజ్మెంట్. సంక్రాంతి పండుగ వస్తే అడ్వర్టైజ్మెంట్. రేషన్ షాపులకు సంబంధించిన రేషన్ కార్డులు ఇస్తున్నాం అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్. ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్. 6 గ్యారెంటీల అమలుకు సంబంధించిన అప్లికేషన్లు పెట్టుకోవడం అని ఎవడన్నా గ్రామాలలో ప్రచారం చేయించి మండలాల్లో ప్రచారం చేయించి దానికి ప్రచారం చేయాలంటే ఈయన మొత్తం మెట్రో పిల్లర్లకి పోస్టర్లు వేసి పడేసారు, బ్యానర్లు కట్టిరు, పెద్ద బ్యానర్లు. ఎందుకు? హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ మీరు అరే గ్రామాల్లో తెలియాల్సిన అంశము. ఎక్కడ అధికారులు అక్కడ క్లియర్గా ఆశా వర్కర్లను మొదలుకుంటే గ్రామస్థాయి సఫాయిలు, ఆ గ్రామంలో పనిచేసే కారోబార్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు అందరకం కష్టపడితే ఆ ఊర్లో 6 గ్యారెంటీల పథకానికి అందరూ అప్లై చేసుకుంటారు. వార్డు మెంబర్లకు ఇవ్వండి, లేదంటే టీచర్లను ఇన్ఛార్జ్ పెట్టి ఒకరోజు వాళ్ళకి డ్యూటీ వేయండి, లేదంటే ఆశా వర్కర్లకు చెప్పండి. ఒక్కొక్క వార్డు మెంబరు వాళ్ళ వార్డులో 100 నుండి 200 300 ఓట్లు ఉండాలంటే ఆ 300 ఓట్లకి మీరే వెళ్ళి వాళ్ళందరికీ చెప్పండి 6 గ్యారెంటీలకు అప్లై చేసుకోమని చెప్పండి అని చెప్తే సరిపోతాయి కదా. దానికి వేల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి, 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొత్తం మెట్రో స్టేషన్లకి అడ్వర్టైజ్మెంట్ వేయాల్సిన అవసరం ఏమున్నది? ఫ్రీ బస్ ఇస్తాను అంటే అడ్వర్టైజ్మెంట్. మరి దానికి ఎక్కడ ఉండొస్తాయి డబ్బులు? అంతెందుకండి, నిన్ను పోతే రూపాయి రానప్పుడు మీ అన్న తిరుపతి రెడ్డి ఊర్లు తిరుగుతూ ఉంటే ఆయనకు ముందు వెనుక మొత్తం పోలీస్ పహారా పెట్టి ఆయనకు తిప్పడానికి పోలీసు వాళ్ళని పెడతాను కదా, మరి వాళ్ళకి ఎక్కడ ఉండతాయి డబ్బులు? ఈయన వెనకాల అంటే ఈయన ముఖ్యమంత్రి అయిండు, ముఖ్యమంత్రి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి పోతే తిరుపతి రెడ్డి వెనకాల కూడా కాన్వాయిలు పోతూ ఉన్నాయి. ఎవడిస్తాను మరి పైసలు కాన్వాయిలకు? ఎక్కడ ఉండొస్తాయి? మీ అన్న వెనకాల 4+4 సెక్యూరిటీ, 1+1 కాదు, 2+2 కాదు, 4+4 సెక్యూరిటీ ఇచ్చిండు. 4+4 సెక్యూరిటీ ఆ 8 మెంబర్స్ కానీ మిగతా డ్రైవర్లకు వీళ్ళకి జీతాలు ఎక్కడ ఉండొస్తున్నాయి? అది గవర్నమెంట్ సొమ్ము కదా. ప్రజల పథకాలకు పైసలు కావాలంటే, ప్రజలకు జీతాలు కావాలంటే నీకు కోసిన రూపాయి రాదు. కానీ నువ్వు పెట్టే వృధా ఖర్చుకు మాత్రం కోట్ల రూపాయలు, 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు ఎక్కడ ఉండొస్తాయి? మరి దాని గురించి మాట్లాడలే కదా. ఈరోజు డబ్బులు లేవు అని అంటే ఎవరిస్తారా డబ్బులు? ఎందుకు ఇస్తారు నీకు? నువ్వు పెట్టేటువంటి పథకాలు ఏ పథకాన్ని చక్కగా పెట్టినావు అని చెప్పేసి. ఆర్టీసీ బస్సులు మేము ఆర్టీసీలో ఫ్రీగా ఇచ్చినావు అంటాడు. నువ్వు ఆర్టీసీలో బస్సు ఫ్రీగా ఇచ్చినావు కావచ్చు, కానీ బస్సులు ఎడ పెంచినావు? 1,00,000 మంది ఓడానికి సరిపోయేటట్టు బస్సులు ఉన్నప్పుడు నువ్వు ఫ్రీ బస్ ఇచ్చేయంటే ఆ 1,00,000 కాస్త 2,00,000 మంది అయినప్పుడు ఆ 2,00,000 మంది ఆ 1,00,000 మంది పోయేటువంటి బస్సులోనే పోతున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, తిట్టుకుంటున్నారు. నువ్వు బయట కనబడితే కొట్టుడు కూడా తక్కువ. 24 గంటల సెక్యూరిటీ మధ్యలో ఉంటావు కాబట్టి నువ్వు బతుకుతున్నావు. కానీ మీ మంత్రులు బతుకుతారు. కానీ మీరు బయటికి వెళ్ళి అదే ఫ్రీ బస్సు మీద ఒకవేళ రివ్యూ తీసుకునేదంటే కొట్టుడు, మహిళా సంఘాల నాయకులే కొడతారు మిమ్మల్ని ఫస్ట్.
అరే బస్సులు పెంచకుండా, బస్సు సౌకర్యాలు పెంచకుండా, వాళ్ళకి ఫ్రీ బస్ అని మీరు ముద్ర వేసి ప్రయాణికులను పెంచినప్పుడు, ప్రయాణికులు పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా బస్సులు పెంచాలి. అంటే బస్సులు పెంచిరు. ఏ బస్సులు పెంచిరు? మళ్ళీ ఆడోళ్ళు ఎక్కకుండా పెరిగేటువంటి బస్సులు మాత్రం పెంచిరు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మళ్ళీ ఏమన్నానంటే మమ్మల్ని గోత్తే రూపాయి ఎత్తలేదు, మమ్మల్ని ఏం చేసినా నన్ను కోసుకొని వండుకొని తింటారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు. నిన్ను అసలు నీ మొహం చూస్తేనే ఎవరు డబ్బులు ఇస్తలేరు అన్నప్పుడు ఇక నిన్ను కోసుకొని వండుకొని ఎవరు తింటారా నాకు అర్థం కాదు. ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు? ఇంత దారుణమా? అసలు బయట ఎవడు మనల్ని నమ్మడం లేదు, పూర్తిగా అలా దివాలా తీసామని ఉండబద్దలట. నమ్మడం లేదంటే నిన్ను నమ్ముతలేరా, తెలంగాణను నమ్ముతలేరా, తెలంగాణ ప్రజల్ని నమ్ముతలేరా, తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్ముతలేరా, నీ పాలనను నమ్ముతలేరా, నీ పార్టీని నమ్ముతలేరా, అసలు ఎవరిని నమ్ముతలేరు, నీ మంత్రుల్ని నమ్ముతలేరా? మీరందరూ ఐక్యంగా ఉండరు కాబట్టి మిమ్మల్ని నమ్మి మీకు ఎవరైనా డబ్బులు పెట్టి మీ తెలంగాణలో ఎవరైనా పెట్టుబడులు పెడితే మమ్మల్ని నిండా ముంచుతారని భయంతో వెనుకకు పోతున్నారా? ఎందుకు పోతున్నారు వెనుకకు? మరి లాస్ట్ టైం కేసీఆర్ను ఇన్ని మాటలు అన్నాం కదా, కేసీఆర్ బరాబర్ దోపిడీ చేసిన భయ, నేను కాదంటలేదు. కానీ కేసీఆర్ ఏనాడు ఇట్లా అనలే కదా, మమ్మల్ని ఎవడు నమ్ముతలేడు, మాకు ఎవడు పెట్టుబడులు పెడతలేడు అని చెప్పేసి. మరి నువ్వెందుకు అంటున్నావు? ఈయన ఏంటి ఏతుల మాటలు ఎట్లుంటాయనంటే 1 తారీఖు నాడే జీతాలండి టంగ్ 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 అని మోగుతాయి. 1 తారీఖు నాడు పొద్దుగాలు లేసరికి మీకు అల్లారం 4 గంటలు పెట్టుకుంటే 3 గంటలకి మీ డబ్బులు మీ అకౌంట్లలో డబ్బులు ఉంటాయి అన్నట్టు మాట్లాడారు వీళ్ళు. ఇవాళ 6 తారీఖు ఒక్కల అకౌంట్లో డబ్బులు లేవు. ఇంతకుముందే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అన్నను చిన్న విషయం మీద అంటే ఆయన గైడెన్స్ తీసుకుందాం అని చెప్పేసి పోయేది ఉంటే ఆయనతో మాట్లాడినప్పుడు ఇంకా ఆయనకి రేపు ఈఎంఐ అంటే వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి పైసలు అడుగుతాను. ఏందన్నా నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ 6 తారీఖు వచ్చింది, ఇంకా మీ డబ్బులు వాళ్ళే అంటే లేవు తమ్మి 7 తారీఖు రేపు డబ్బులు కట్టాలి, ఆ డబ్బులు ఏం లేవు, ఈయన 1 తారీఖు వచ్చింది, 1 తారీఖు జీతం ఇస్తున్నాడు, 6 తారీఖు అయిపోయింది అంటాడు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళకు జీతాలు లేవు, మైనార్టీ వెల్ఫేర్లో పనిచేస్తున్న వాళ్ళకు జీతాలు లేవు, బీసీ వెల్ఫేర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు జీతాలు లేవు, టీచర్లకు జీతాలు లేవు, ఏ వాళ్ళకు జీతాలు లేవు. మాకు సమయానికి జీతాలు ఇయ్యండిరా బాబు అని అంటే మమ్మల్ని కోసుకొని తినుర్రా అని చెప్పేసి మాట్లాడే పరిస్థితికి దిగజారిపోతూ ఉన్నారు. ఇంత దిగజారిపోయి మరి నీకు పాలన చేత కాకపోతే నాతో పాలన సాధన అయితే లేదని చేతులు ఎత్తేసి పక్క జరుగు, రాజీనామా ఏ ముఖ్యమంత్రి పదవికి, వేరే వాళ్ళని తీసుకుంటారు. లేదంటే మీ పార్టీకి చదవకపోతే పార్టీ మొత్తం రాజీనామా చేసి బై ఎలక్షన్స్ అని పెట్టుర్రి. అంతే తప్పించి నన్ను కోసుకొని తింటారా మీరు ఉద్యోగ సంఘాలు ఏంది ఏం మాట్లాడుతాడు? ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తున్న ప్రజలపై యుద్ధం ప్రకటిస్తారట. ప్రజల మీద యుద్ధం ప్రకటించేది మీ చేతగానితనాన్ని ప్రజలకు ముడిపెట్టడమా? వాడు బీజేపీడు కదా, ఏం జరిగినా కూడా దేశభక్తి అని చెప్పేసి, రైతు భక్తి అని చెప్పేసి, అమ్మ అని చెప్పేసి ప్రతిదానికి అమ్మనో రైతునో ఇంకోదాన్నో దేవుణ్ణి తొలగించి దాంతో వాడు హైలైట్ అయినట్టు నువ్వు ప్రజల మీద అంటే ప్రజలకేం సంబంధమే నాకు అర్థం కాదు. ప్రజలకు ఏ ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగాలకు రాజీనామా చేసినా ఇంకేం చేసినా వాళ్ళందరి బాధ్యత చూసుకోవాల్సింది ప్రభుత్వం కదా. రేపు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తారంటే ప్రైవేటు బస్సులను పెట్టి ప్రైవేట్ వాహనాలను పెట్టి నడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. లేకపోతే ఆ ఆర్టీసీ వాళ్ళతో కూర్చొని ఏంది నీ డిమాండ్ లేదని చెప్పేసి కూర్చొని ఆ సమ్మెకు ముందే మాట్లాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. ఇవన్నీ ఏం చేయకుండా ప్రజల్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద మీరు సమరం చేస్తారా అంటే ప్రజల మీద సమరం చేస్తారా? వాళ్ళకు ఉద్యోగులకు ఉన్న ప్రజలకు ఏమైనా గొడవలు ఉన్నాయా? వాళ్ళకి ఆస్తి గొడవలు ఉన్నాయా? లేదంటే ప్రజలు వాళ్ళకి ఏమైనా జీతాలు ఇస్తారా? ప్రజలు కట్టే ట్యాక్సుల నుండి జీతాలు ఇస్తానో కావచ్చు, కానీ ప్రజలకు ఆ ఉద్యోగులకు నేరుగా సంబంధాలు ఏం లేవు కదా. మరి నువ్వు ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తారా అని చెప్పేసి మాట్లాడడానికి కొద్దిగానే ఉండాలి కదా. ప్రజల మీద కాదు వాళ్ళు యుద్ధం ప్రకటించేది, మీ చేతగాని తనము, మీ చేతగాని ప్రభుత్వము, మీ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీద వాళ్ళు ఇలా సమ్మె చేస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నారు. వాళ్ళు యుద్ధం చేసేది రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి మంత్రివర్గం మీద, రేవంత్ రెడ్డి పార్టీ మీద, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, అంతే తప్పించి ప్రజల మీద కాదు కదా. మాకు చేతనైతే లేదు ఉద్యోగ సంఘాలతో చర్చలు మాకు చేతనైతే లేదు, ఉద్యోగ సంఘాలతో మాట్లాడడం మాకు చేతనైతే లేదు, ఉద్యోగ సంఘాల డిమాండ్లు నెరవేర్చడం మాకు చేతనైతే లేదు, అసలు ప్రభుత్వాన్ని పాలించడం మాకు చేతనైతే లేదు. మా చేతగానితనం వల్ల ఈరోజు ఇదంతా జరుగుతుందని చెప్పేసి ప్రకటించడం చేతకాక ప్రజలను అడ్డం పెట్టి ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తారా ఈయన నీతిమంతుడు అని చెప్పేసి. మీరు చేస్తున్నది ప్రజల్ని మోసం చేస్తే మీ వల్ల ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీ వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, మీ వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. టైంకు పింఛన్లు రావు, టైంకు జీతాలు రావు, టైంకు ఏ పథకం ఉండదు. ఏమైందా సంవత్సరం అయింది, పథకాలు ఎప్పుడు మొదలు పెడతావు అంటే అడిగిన వాళ్ళ మీద కేసులు పెడతావు, జర్నలిస్టుల మీద కేసులు పెడతావు, కొడుతావు, దాడులు. కనీసం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేస్తే ఇప్పటి వరకు నోటిఫికేషన్ చక్కగా లేవు, ఏది చక్కగా లేదు. చేతగానితనాన్ని మళ్ళీ ప్రజలు మీకు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సిగ్గుండాలి కొద్దిగానన్నా.
మీకు చేత కాకపోతే దిగిపోండి అంతే తప్పించి ఇలా ప్రజల్ని అడ్డం పెట్టుకొని పాలించడం అనేది, ప్రజల్ని అడ్డం పెట్టుకొని ఈ సెంటిమెంట్ డైలాగులు ఉండడం అనేది సిగ్గు తప్పినటువంటి చర్య. దయచేసి మరోసారి ఇట్లా మాట్లాడే ముందు కనీసం ఆలోచించుకొని మాట్లాడమని చెప్పేసి కోరుతా ఉన్నాను.